మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. ఫీజు రీయింబర్స్మెంట్లకు డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు, ఫీజు రీయింబర్స్మెంట్కు డబ్బులు లేవా? సంక్షేమ పథకాలు వేయడానికి కూడా డబ్బులు లేవా? కనీసం రోడ్లు గుంతలు పూడ్చాలంటే కూడా డబ్బులు లేవా? ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుతున్నారు? అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండానే మీరు ఇష్టానుసారం ఎన్నికలలో హామీలు ఇచ్చేసి ప్రజలకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, అవి చేస్తాము, ఇవి చేస్తాము అని మీకు ఇష్టం వచ్చినట్లు మీకు ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా హామీలు ఇచ్చేశారా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఖజానాలో డబ్బు లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేము, రోడ్లు గుంతలేసేదానికి డబ్బులు లేదు, సంక్షేమ పథకాలు వేసేదానికి డబ్బులు లేదు అని అంటారా? ఇది బాధ్యతారాహిత్యం కాదా? ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా, ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలుసుకోకుండానే, ఎటువంటి ప్రణాళికలు లేకుండానే మీరు హామీలు ఇచ్చేశారా? 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 100 కోట్లు కూడా ఖజానాలో లేవు. చంద్రబాబు గారు ఖాళీ చేసి అధికారం నుండి దిగిపోయారు. 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి వైసీపీ ప్రభుత్వం 7,500 కోట్లు ఖజానాలో పెట్టి ఉంది. మరి గత టీడీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. కానీ మీరు ఎన్నికలలో 2024 ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు ఇచ్చేశారు. ఆ హామీలు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండానే ఇచ్చారా మీరు? ఒకవేళ ఖజానాలో డబ్బు లేకపోతే గత ప్రభుత్వం టీడీపీ 100 కోట్లు మాత్రమే పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా అదే 100 కోట్లను కంటిన్యూ చేస్తే మన పరిస్థితి ఏంటి అని మీరు ఊహించుకోలేదా? ఏమీ తెలియకనే హామీలు ఇచ్చేశారా? ఇది చాలా చాలా బాధ్యతారాహిత్యం. మనం ఏరు దాటేంత వరకు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత పోరా బోడి మల్లన్న అనే రకంగా ఉంది మీరు మాట్లాడే మాటలు. రాష్ట్ర పరిస్థితి తెలుసుకోకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేయకుండా ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి మనం అధికారంలోకి వస్తే అవి ఎలా చేస్తాము అనే ప్రణాళికలో లేకుండానే మీరు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మా చేత డబ్బులు లేదు అని 2 చేతులు ఎత్తేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? ఇది ప్రజలను మోసగించటం కాదా? ప్రజలను ఏమార్చటం కాదా? ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఒక పార్టీ అధ్యక్షుడు మరో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మరో పార్టీ అధ్యక్షుడితో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కలిసి ప్రజలకు కుచ్చుటోపీ పెడతారా? ఇంతకన్నా నిస్సిగ్గుగా ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ప్రజలను ఇంత వెర్రిపప్పలను చేస్తూ ప్రజలను ఈ విధంగా ఏమార్చి ఈరోజు మా చేతుల్లో ఏమీ లేదు అంటే మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏ రకంగా మీరు ఇచ్చారు అని నేను ప్రశ్నిస్తున్నా. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండానే హామీలు ఇచ్చే వాళ్ళను ఏమంటారు అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. ఇది తప్పు కాదా? ఇది నేరం కాదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక పార్టీ పెట్టి అధికారంలోకి వస్తాము అని మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఇది పూర్తిగా తప్పు కాదు అని అంటారా? ఏమీ తెలుసుకోకుండానే హామీలు ఇచ్చేసాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయటం కాదు అని అంటారా? ఇది బాధ్యతారాహిత్యం, బాధ్యత లేనితనం. ఇలా మాట్లాడటం చట్టరీత్యా నేరం కూడా. ఇలా ప్రజలను ఏమార్చటం, అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించటం, ఇష్టానుసారం ఎన్నికలలో హామీలు ఇవ్వటం కూడా చట్టరీత్యా నేరమే. ఇట్లా బాధ్యత లేని మాటలు మాట్లాడుతూ ప్రజల్ని అమాయకులను చేసి ప్రజలను కష్టాల్లో నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటే ఇటువంటి పార్టీలను, మీలాంటి రాజకీయ నాయకులను ఏం చెయ్యాలో ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఇటువంటి రాజకీయ నాయకులు, ఇటువంటి బాధ్యత లేని వ్యక్తులు, ఇటువంటి ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చేసి చేతులెత్తేసే నాయకులను ఏం చెయ్యాలో ప్రజలే అర్థం చేసుకోవాలి.